శ్రీ గురుభ్యో నమః. సత్యమిదే ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం రాజేంద్ర చోళన్ కదంబర పర్వత ఆలయాన్ని నిర్మించినటువంటి అలగంగా ఆచార్యుల వారికి ఎటువంటి ప్రాధాన్యతనిచ్చారు, వేటిని దక్షిణగా ఇచ్చారు, ఏ విధంగా శాసనం చేయించారు, అలాగే విశ్వబ్రాహ్మణుడికి ఆచార్య అనే పదాన్ని దక్షిణగా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి చరిత్ర ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. తమిళనాట త్రిభువన చక్రవర్తిగా పేరుగాంచినటువంటి రాజేంద్ర చోళుని ఆజ్ఞతో విశ్వబ్రాహ్మణ వంశ ఆచార్యులచే చెక్కబడి ఆలయాన్ని నిర్మించినటువంటి శిల్ప బ్రాహ్మణులను అర్చకత్వం చేసే పూజారులతో సమానమైన ఆచార్యులుగా, అంటే శిల్ప బ్రాహ్మణులు ప్రతిష్ఠాకర్మ చేసిన శిల్పాచార్యులుగా గౌరవించారు. ఆలయ స్థపతి వాస్తుశిల్పికి కేవలం వేతనం చెల్లిస్తే చాలు అనుకుంటే కుదరదు. ఆలయ నిర్మాణం అనేది ఆలయ ప్రతిష్ఠ కర్మ చాలా నిర్దిష్టమైనటువంటి సాంప్రదాయ కర్మగా గుర్తించి వాటిని తయారు చేసినటువంటి విశ్వబ్రాహ్మణ వంశ కళాకారుడికి ఆచార్య అనే పదాన్ని దక్షిణగా ఇవ్వాలి అని శాసనం చేశారు. ఆ శాసనమే తమిళనాట పుదుక్కోటై జిల్లాలోని కదంబ పర్వతం వద్ద ఉన్న కదంబ కోవిల్ శాసనం. రాజేంద్ర చోళన్ కదంబర పర్వతం వద్ద ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠాకర్మను నిర్వహణ చేసిన అలగంగా ఆచార్యకు ఆచార్య దక్షిణగా ఒక గ్రామం యొక్క మొత్తం భూమి, తగినంత బంగారం, డబ్బు మరియు అధికార బిరుదులను ఇచ్చి గౌరవించారు. చూశారు కదండి, రాజేంద్ర చోళన్ కదంబర పర్వతం వద్ద ఆలయాన్ని నిర్మించినటువంటి అలగంగా ఆచార్యుల వారికి ఎంతటి ప్రాధాన్యతను కల్పించారో. వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన వారికి, తెలిసిన గ్రూపుల్లో షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చితే కింద కనిపించి జాయిన్ బటన్ ద్వారా మెంబర్స్గా జాయిన్ ఛానల్కి సపోర్ట్ చేస్తే నేను మరింత సమాచారం మీకు అందించడానికి నేను ప్రయత్నిస్తాను.